పవన్ కళ్యాణ్ సంచలనాత్మకమైనటువంటి ఉపన్యాసం నిన్న. ఓడిపోతున్నాననే బాధతో జగన్ ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన పడుతున్న వేదన వర్ణాతీతం. తోడబుట్టిన చెల్లి షర్మిలను నోటికొచ్చినట్టు తిడుతున్న వారిని ప్రోత్సహించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు? సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చేవాడు గాంధీవదారి ఎలా అవుతాడు? వైఎస్ వివేక కుమార్తె సునీతను చంపేస్తామని భయపెట్టేవారికి మద్దతు పలుకుతున్నవాడు సవ్యసాచి ఎలా అవుతాడు? ఎవరేంటో ప్రజలకు బాగా తెలుసు. ఎవరు దోపిడీదారో ఎవరు అవినీతిపరుడో ప్రజలకు స్పష్టంగా తెలుసు. వచ్చే ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జగన్ సభల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. విపక్ష నాయకులు కౌరవులతో పోలిస్తూ తాను అర్జునున్నట్టు తనకు తానే చెప్పుకుంటారు. ఇది కలియుగం. ఇక్కడ అర్జునులు కృష్ణులు ఉండరు. నేను పవన్ కళ్యాణ్, ఆయన జగన్ మాత్రమే. సొంత చెల్లికి గౌరవం ఇవ్వలేని వాడు, ఆమెను ఇష్టారీతిని తిట్టించేవాడు. మన ఇంట్లోని ఆడబిడ్డలకు ఎలా రక్షణ కల్పిస్తారు, మన ఆడపడుచులను ఎలా కాపాడుతారు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. హిందూ పురాణాల్లోని వ్యక్తుల పేర్లను రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని హితో పలికారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అంతా బాగానే ఉంది. ఇక్కడ మరి ఆ ముక్క చంద్రబాబు గారికి చెప్పాలి కదా. ఈయన ఇప్పుడు ఎవరితో పొత్తులో ఉన్నారు? చంద్రబాబు గారు. అసలు ఆ పాయింట్ రైజ్ చేసింది ఆయన. కురుక్షేత్రం జరగబోతోంది, కౌరవుడైనటువంటి ఏది జగన్మోహన్ రెడ్డి సంగతి తేలుస్తామని మాట్లాడింది ఆయన. దానికి నేను కౌరవులు కాదురా మీరే కౌరవులు అని మాట్లాడుతుంది ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి. మరి దీన్ని ఫస్ట్ తన మిత్రుడైనటువంటి చంద్రబాబు గారికి చెప్పాలి కదా. ఇది నెంబర్ 1. ఈ మాట అనడంలో తప్పులేదు. రెండవది, చెల్లికి సంబంధించి విమర్శిస్తున్నటువంటి వాళ్ళని చూస్తూ ఊరుకుంటున్నాడు అన్నటువంటిది. సోషల్ మీడియాలో పోస్టులు ఖచ్చితంగా జగన్ వీరాభిమానులు షర్మిలని టార్గెట్ చేస్తున్నారు. షర్మిల ఓపెన్గా జగన్ని టార్గెట్ చేస్తుంటే నీకు తిట్టే హక్కు ఉందిలేమని వాళ్ళు మూసుకు కూర్చుంటారా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, చిరంజీవి గారు వచ్చి జగన్ని కలిశారు. ఎందుకు కలిశారు? సినీ రంగం గురించి. కానీ ఎంత ట్రోల్ చేశారు చిరంజీవి గారిని. అప్పుడు అది పవన్ కళ్యాణ్ చేయించినట్ట. పవన్ మీద వీరాభిమానంతో చిరంజీవిని కూడా దొంగం చేసి చూపించే ప్రయత్నం చేశారు. మరి అది అట్లా తిట్టే వాళ్ళని పక్కన పెట్టుకున్న పార్టీలో ఎట్లాగ ఓపెన్ అయింది? ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, అసలు స్వయంగా తనెవరితో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు? చంద్రబాబుతో. ఎవరైనా 3 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఫుట్బాల్ ఆడించినాడు. పవన్ కళ్యాణ్ మోడీకి అమ్ముడుపోయాడు, మోడీకి భయపడిపోయాడు. అప్పుడు మోడీని కూడా వ్యతిరేకించి పవన్ కళ్యాణ్ బయటికి వెళ్తే అదేంటది పెన్ డ్రైవ్, ఏదో పవన్ కళ్యాణ్ మీద పెన్ డ్రైవ్ మోడీ దగ్గర ఉంది, దాంతో వణికిపోతున్నాడు అని చెప్పుకొచ్చింది ఎవరు? ఇప్పుడు ఆయనతోనే కదా పొత్తు పెట్టుకుంది చంద్రబాబు గారితో. అదే సందర్భంలో పవన్ కుటుంబాన్ని తిట్టించింది ఎవరు? ఆ రోజున ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనూ వీటిట్లో తిట్టించింది ఎవరు? తర్వాత అదే అమ్మాయి శ్రీరెడ్డి ఇప్పుడు మళ్ళీ వైసీపీని వెనకేసుకొస్తుంది. కత్తి మహేష్ కానీ శ్రీరెడ్డి వాళ్ళని రోజుల తరబడి డిబేట్లో కూర్చోబెట్టింది ఎవరు? అదే ఆంధ్రజ్యోతి, అదే మహా టీవీ, అదే టీవీ5 కదా. వాళ్ళ మాటలకు అనుగుణంగానే కదా వాళ్ళు తిట్టిపోసింది ఆ రోజున. మరి ఆ రోజున అదే పార్టీతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటున్నారు? ఇక్కడ ఎవరి కోసం లొంగిపోతున్నారు? జగన్ విమర్శించడంలో తప్పేం లేదు, నేను దాన్ని తప్పుపట్టను. ఎందుకంటే అది అడిగే హక్కు ఉంది ఓ ప్రతిపక్ష పార్టీగా. బట్ తను మరి సమాధానం చెప్పుకోవాలి కదా. కనీసం తన ఆత్మసాక్షికైన సమాధానం చెప్పుకోవాలి కదా. అది ఆలోచించుకోవాల్సి ఉంది.